కార్యక్రమమునకు స్వాగతం. నేటి ధ్యానాంశము ప్రేమ, లవ్. గాడ్ ఈజ్ లవ్. దేవుడు ప్రేమయై ఉన్నాడు. ఓ యేసుని ప్రేమ ఎంతో మహనీయమో, ఆకాశ తార పర్వత సముద్ర ములకన్న గొప్పది. ఆకాశ తార పర్వత సముద్ర ములకన్న గొప్పది. ఆగమ్యానందమే హృదయము నిండెనో, ప్రభుని కార్యములో గంభీరమైనవి. ప్రతి ఉదయ సాయంత్రములు స్తుతికి యోగ్యములు, స్తుతికి యోగ్యములు. సంకట సమయములో సాగలేకున్నాను, దయచూపు నా మీద అని నేను మొర్రపెట్టగా, వింటినంటివి నా మొరకు ముందు తోడునందునంటివి, తోడునందునంటివి. కొదువాలెన్ని ఉన్నా భయపడను నేనెప్పుడు, నిరంతరము యేసు నాదు కాపరియై, భోజన జలములతో తృప్తిపరచి నాతో నుండు యేసు, నాతో నుండు యేసు. పచ్చిక బయళ్ళలో ఆరుండజేయును, పచ్చిక బయళ్ళలో ఆరుండజేయును. దేవుని గృహములో సదా వసించెదను, సంపూర్ణ హృదయముతో సదా భజించెదను. దేవుని గృహములో సదా వసించెదను, సంపూర్ణ హృదయముతో సదా భజించెదను. ప్రేమ. దేవుడు ప్రేమయే ఉన్నాడు. ప్రేమ లేనటువంటి వాడు దేవుని ఎరుగడు. దేవుని ప్రేమ ఎవరిలో అయితే ఉంటుందో వారే నిజంగా దేవుణ్ణి ఎరిగినటువంటి వారు. దేవునికి ఉన్నటువంటి ముఖ్యమైన ప్రాముఖ్యమైన సద్గుణం ఏమిటి అంటే ప్రేమ. బైబిల్ గ్రంథం అంతా కూడా 2 ఆజ్ఞల్లో యేసుక్రీస్తు ప్రభు వివరించారు. మొదటి ఆజ్ఞ ఏంటంటే, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలంతో, నీ పూర్ణ శక్తితో నీ దేవుడైనటువంటి యెహోవాను ప్రేమించవలెను. యెహోవా అంటే ఏమిటి? క్రొత్తగా ఉందే అని సందేహం కలగవచ్చు. యెహోవా అంటే హెబ్రూ పదం యావే, ఆ అనువాదం యెహోవా అంటే ఏమిటంటే
స్వయంభవుడు. స్వయంభవుడు సెల్ఫ్ ఎగ్జిస్టింగ్ గాడ్. తనంతట తానే జీవించేవాడై మనుషులందరికీ కూడా జీవాన్నిచ్చే దేవుడు. ఆ దేవుడిని మనం మన పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలంతో, పూర్ణ శక్తితో మనం ప్రేమించాలి, ఆరాధించాలి. అది మొదటి ఆజ్ఞ. రెండవ ఆజ్ఞ కూడా ఆశ్చర్యకరంగా ప్రేమతోనే ముడిపడి ఉందన్నమాట. నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించుము. చూస్తారా, బైబిల్ గ్రంథం అంతా కూడా మనం ఒక్క మాటలో చెప్పాలి అంటే యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తు అనే పదానికి మరో పేరే ప్రేమ. దేవుడు లోకముని ఎంతో ప్రేమించాను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి మనుష్యుడు నశింపక నిత్యజీవము పొందినట్లు యేసుక్రీస్తు ప్రభువుని అనుగ్రహించని. చూసారా, మానవులందరినీ కూడా మనం చూస్తే మనకు ఎంత ఆశ్చర్యం చెప్పండి. మానవులందరూ కూడా ఒకే రీతిలో ఉంటారు కదా. అంటే ఒకే రీతి అంటే ఏమిటి అంటే అవయవ భాగాలన్నీ ఒకటే కదా. పైనుండి క్రింద వరకు మనం చూస్తున్నట్లయితే తల, తర్వాత ముఖంలో ఉన్నటువంటి భాగాలు, తర్వాత చేతులు, కాళ్ళు, ఇవన్నీ కూడా ఒకే రీతిగా ఉంటాయి. కానీ అవే అవయవాలు. ఆ ముఖంలో కూడా ఎక్కువ మార్పులు చేయడానికి అవకాశం లేదు. కేవలం కళ్ళు, తర్వాత ముక్కు, నోరు, చెవులు, తల. అయితే ఈ కొన్ని అవయవ భాగాలతో దేవుడు ఎంతమంది మానవులు సృజించాడు. అదే నాకు ఆశ్చర్యం. ప్రభా, ఎంత గొప్ప దేవుడు. ఒక మనుష్యునికి ఇంకొక మనుష్యునికి ఎంత వ్యత్యాసం. అంటే ఏమిటి అంటే మనం అందరం కూడా మానవులమైనప్పటికీ మనం అందరం కూడా దేవునికి ఒక్కొక్కరము కూడా ఎంతో ప్రత్యేకమైనటువంటి వారము. ఒక్కొక్కరిని పేరు పేరు వరుసన ఆయన ఎరిగి ఉన్నాడు. దేవుని యొక్క ప్రత్యేకత అదే. దేవుడు నన్ను ఎరిగి ఉన్నాడా, నేను దేవునికి తెలిసినటువంటి వాడనా, దేవుడు నన్ను చూస్తున్నాడా, నేను కష్టంలో ఉన్నానే, అనారోగ్యంలో ఉన్నానే, లేమిలో ఉన్నానే, ఇబ్బందుల్లో ఉన్నానే, దేవుడు ఎక్కడున్నాడు, నాకు సహాయం చేయట్లేదు, నన్ను చూడట్లేదు అని చాలామంది దేవుణ్ణి ప్రశ్నించేవారిగా, దేవుని గురించినటువంటి అవగాహన లేనటువంటి వారిగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి కలిగినటువంటి కష్టాలను బట్టి, వాళ్ళకి కలిగినటువంటి ఇబ్బందులను బట్టి. యోబు అనే మనుష్యుడు ఉన్నాడు. యోబు అనే మనుష్యుడు కష్టాలు గుండా వెళ్ళలేదా? ఈ లోకంలో ఉన్నంత వరకే కష్టాలు. ఎంత చెట్టుకి అంతేగాలి కదా. ఎవరికి ఉండే కష్టాలు వాళ్ళకు ఉంటాయి. ధనవంతులకు కష్టాలు ఉండవా? పేదవారికే కష్టాల. ధనవంతుల దగ్గర నుంచి పేదరికం, దరిద్రంలో ఉన్నటువంటి వారికి వరకు, వారి వరకు అందరికీ ఏవో కష్టాలు కదా. అందుకనే యేసుక్రీస్తు ప్రభు ఏమని చెప్తున్నారంటే, ఉలగత్తెలు உங்களுக்கு ఉపద్రవం ఉండు, ఆనాலும் తిడంకొండంగల్ நான் ఉలగత్తెని జయిత్తేన్. లోకంలో మీకు శ్రమ, ఆయనను ఓపిక తెచ్చుకొనుడి, నేను లోకాన్ని జయించి ఉన్నాను. ఆ లోకాన్ని జయించినటువంటి యేసుక్రీస్తు ప్రభుని మనం మన అంతరంగంలో ప్రతిష్ఠించుకుని ఉన్నప్పుడు, ఆయన మనలో ఉన్నప్పుడు మనం ఈ లోకాన్ని జయించగలుగుతాం. ఎందుకని? లోకంలో ఉన్నదంతా కూడా నేత్రాశ, శరీరాశ, జీవపడమము. ఇవి తండ్రి నుంచి వచ్చినవి కావు, సాతాను నుంచి వచ్చాయి. మానవులకి దేవునికి విరోధి ఒకడున్నాడు. వాడు అనాది నుండి ఉన్నటువంటి వాడు. వాడు దేవునితో ఉన్నటువంటి వాడు. వాడు పడద్రోయబడినటువంటి దూత. దూతలకు మరణం లేదు కదా. ఇప్పుడు దేవతలు అంటారు, దేవతలు అమరులు కదా. ఆ దేవతలో పడిపోయినటువంటి దేవతే లూసిఫర్, సాతానుడు. ఆ సాతానుడు నాకు లేనటువంటి ఈ ఆధిక్యత, నాకు లేనటువంటి ఘనత, నాకు లేనటువంటి దేవునితో సహవాసం మనుష్యులకి ఎందుకు ఉండాలి అన్నటువంటి అసూయతో మనుష్యుల్ని వారి యొక్క ఔన్నత్యం నుంచి పడద్రోసాడనమాట. మనమందరము, మనుషులందరూ కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని దేవుని వాక్యం చెప్తుంది. దేవుడు మహిమతో మనుష్యులను అలంకరించి ఉన్నాడు. ఈ సృష్టి అంతా కూడా మానవుల స్వాధీనంలో దేవుడు చేస్తాడు. చూడండి, సృష్టి అంతా మనం చూసినట్లయితే సృష్టిలో ఉన్నటువంటి ప్రతి జీవికి దేవుడు మానవుని యొక్క బెదురు పెట్టాడు, అవునా కదా. అట్లాంటిది ఈ మానవులు ఇప్పుడు దేనికి భయపడతా ఉన్నారు? పేదరికానికి భయపడతా ఉన్నారు, వ్యాధికి భయపడతా ఉన్నారు, లేమికి భయపడతా ఉన్నారు, మరణానికి భయపడతా ఉన్నారు. చూసారా, అసలు మరణం ప్రారంభంలో ఉందా? వ్యాధి ప్రారంభంలో ఉందా? దేవుడు మానవుల్ని సృజించిన ప్రారంభంలో మానవుడికి ఏమైనా కష్టం ఉందా, దుఃఖం ఉందా, అవసరత ఉందా, బాధ ఉందా? ఇప్పుడు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాలంటే పర్సులో ముందుగా చూసుకోవాలి. పర్సులో ఏటీఎం కార్డు ఉందా లేదా? ఉంది. ఏటీఎం కార్డులో డబ్బులు ఉన్నాయా లేవా? తర్వాత ఫోన్లో ఛార్జ్ ఉందా లేదా? ఫోన్ లేకపోతే ఇప్పుడు ఏమైనా జరుగుతుందా చెప్పండి? ఫోన్లో ఛార్జ్ లేకపోతే ఒక రోజు పని ఏమైనా జరుగుతుందో చెప్పండి? చూసారా, మన డిపెండెన్స్ అంతా కూడా దేవుని మీద నుండి మెటీరియల్స్ మీదకి వచ్చేస్తుంది. మన డిపెండెన్స్ అంతా కూడా దేవుని మీద నుండి
మన వస్తు వాహనాదుల మీదకొచ్చేసింది. మన డిపెండెన్స్ అంతా, మన ఆధారం అంతా కూడా దేవుని మీద నుంచి మన సంపదల మీద, భోగభాగ్యాల మీద వచ్చేసింది. చూసారా? అట్లా కాకూడదు అని చెప్పి దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి జనాంగాన్ని తన కొరకు స్వకీయ సంపాద్యమైనటువంటి స్వాస్థ్యంగా తనకు ప్రత్యేక జనంగా చేసుకున్నారు. వారే ఇజ్రాయేలీలు. చూసారా? ఇజ్రాయేలీలు ఎందుకు భిన్నమైనటువంటి జనము. వాళ్ళకి ఒక రోజు ట్రైనింగా, 2 రోజులు ట్రైనింగా. ఈ కాలంలో ఒక సెమిస్టర్ టీచ్ చేస్తేనే ఒక వింత. నేను జీఎస్ఎఫ్‌సి యూనివర్సిటీలో ఉన్నప్పుడు 2 సెమిస్టర్స్ టీచ్ చేశాను ఒకే స్టూడెంట్స్‌కి. వాళ్ళెంతగానో మంచి పొజిషన్‌లో ఉన్నారు. నాకు చాలా సంతోషం. ఈ కాలంలో ఒక సెమిస్టర్, 2 సెమిస్టర్‌లు పాటు ఒక బ్యాచ్‌కి టీచ్ చేయడం ఎంతో గొప్ప చెప్పుకోదగ్గ విషయం అని చెప్పుకోవాలి. అట్లాంటిది దేవుడు ఒక సెమిస్టర్ కాదు. ఒక సెమిస్టర్ అంటే ఇంచుమించు 6 నెలలు అనుకోండి. దేవుడు ఒక సెమిస్టరా? 2 సెమిస్టర్‌లా? అంటే ఒక సంవత్సరమా? 6 నెలలా? 40 సంవత్సరాలు తర్ఫీదిచ్చారు. ఎవరికి? ఇజ్రాయేలీలకి. ఇజ్రాయేలీలు అంటే ఎవరు అంటే ఇజ్రాయేలు అనే వ్యక్తి యొక్క సంతతి. యాకోబు అనే వ్యక్తి యొక్క సంతతి. యాకోబుకి దేవుడు ఇజ్రాయేలు అను మారు పేరు పెట్టాడు. ఇప్పుడు చూడండి బిరుదులు ఇస్తాం మనం. బిరుదులు ఇస్తాం. గుర్రం జాషువా గారున్నారు. గుర్రం జాషువా గారికి కేంద్ర సాహిత్య అకాడమీ వారు అవార్డు బహూకరించారు. ఆయన రాసినటువంటి క్రీస్తు చరిత్ర అనే గ్రంథాన్ని ఉత్తమ సాహిత్య గ్రంథంగా ఆయనకి కేంద్ర సాహిత్య అకాడమీ వారు బహుమతి క్రీస్తు చరిత్ర అనే గ్రంథానికి బహూకరించి ఆయనకు కొన్ని బిరుదులు కూడా ఇచ్చారు. అట్లా కవులకు, తర్వాత నటీనటులకి, తర్వాత పాలిటీషియన్స్‌కు, తర్వాత సైంటిస్టులకు, ఇప్పుడు శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డు, తర్వాత భారతరత్న, ఇవన్నీ కూడా ఏమిటి? ఘనత, ఆనర్స్, ప్రైజెస్, అవార్డ్స్, రివార్డ్స్. ఎందుకని? ఒక వ్యక్తి చేస్తున్నటువంటి విశేషమైనటువంటి కృషి, కంటిన్యూయస్ ఎఫర్ట్ ఫర్ ద అప్లిఫ్ట్‌మెంట్ ఆఫ్ హ్యూమన్ సొసైటీ. అట్లా చేసినటువంటి వాళ్ళకి ప్రభుత్వం గానీ, తర్వాత అకాడమీస్ గానీ మంచి బిరుదులు ఇచ్చి వాళ్ళని ప్రోత్సహిస్తారు, ఎంకరేజ్ చేస్తారు, ఘనపరుస్తారు. అట్లాగనే దేవుని యందు మనం భయభక్తులు కలిగి ఉన్నప్పుడు చూసారా? దేవుని దృష్టిలో మనము ఔన్నత్యము కలిగినటువంటి వారముగా ఉన్నప్పుడు, దేవుని దృష్టిలో ఆయన ప్రేమించే వారముగా ఉన్నప్పుడు, మన తోటి వారిని ప్రేమించేవారుగా ఉన్నప్పుడు, ఆయన కట్టడలను అనుసరించేవారుగా ఉన్నప్పుడు, ఆయన మాటల నుంచి కుడికైన ఎడమకడ తొట్టిల్లకుండా ఉండినప్పుడు, దేవుని వాక్యం ఉంది కదా! ఆయన మాట ప్రకారం చేయవారు ఎట్లా ఉంటారు? నిరంతరము నిలిచి ఉంటారు. నిరంతరం నిలిచి ఉండడం ఏంటి చూడండి. యాకోబు ఇప్పుడు నిరంతరం నిలిచిపోలేదా? యాకోబు ఇజ్రాయేల్ అయిపోయినాడు. ఒక వ్యక్తిని దేవుడు ఒక దేశంగా మార్చేశారు. ఆ దేశం చూడండి, మనం చూసినట్లయితే 26,700 స్క్వేర్ కిలోమీటర్స్ ఉంటుంది భూభాగం. ఏమిటి? ఇజ్రాయెల్. చెన్నైతో పోలిస్తే మన భాషలో చెప్పుకోవాలంటే చెన్నై తీసుకుందాం. చెన్నై పట్టణంతో పోలిస్తే చెన్నై కంటే 3.7 టైమ్స్ 3.7 టైమ్స్ 3.8 టైమ్స్ పెద్ద భూభాగం అంతే. అంతకంటే ఎక్కువ కాదు. ఇంక భారతదేశంతో పోలిస్తే ఇంక ఇజ్రాయెల్ ఎంతో చిన్నది. ఒక డాట్ అంటారు కదా! చాలా స్వల్పమైనటువంటి చిన్న దేశం. ఆ చిన్న దేశానికి దేవుడు ఎంత ఘనత ఇచ్చాడో చూసారా? అట్లా దేవుణ్ణి నమ్ముకున్నటువంటి వారు శాశ్వతమైనటువంటి ఘనత పొందుకుంటారు. శాశ్వతమైనది నీవు నా ఎడ చూపిన కృపా, అనుక్షణం కను పాపవలే కాచిన కృపా, తల్లి తన బిడ్డలను మరచిన నేను మరువాలేనంటివి, నిత్య సుఖ శాంతియే నాకు నీదు కౌగిలిలో, శాశ్వతమైనది నీవు నా ఎడ చూపిన కృపా, అనుక్షణం కను పాపవలే కాచిన కృప. ఇప్పుడు చూడండి, ప్లేబ్యాక్ సింగర్స్ ఉంటారు. ప్లేబ్యాక్ సింగర్స్ కానీ, తర్వాత కర్ణాటిక్ వోకలిస్టులు కానీ, మనం ఎవరిని తీసుకున్నా కూడా, ఎంఎస్ సుబ్బలక్ష్మి గారిని చెప్పుకోవాలి. ఆయన ఆవిడ టీచర్ గారు శ్రీనివాసన్ గారు, ఆయన కర్ణాటిక్ వోకలిస్ట్. అట్లా ఇట్లా మనం ప్లేబ్యాక్ సింగర్స్ తీసుకున్నట్లయితే పి. సుశీల గారు, తర్వాత జానకి గారు,
ఎస్ జానకి గారు, తర్వాత ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, తర్వాత కళైమమణి, ఎవరు వాణి జయరాం గారు. చూసారా వాళ్ళెంత విశేషమైనటువంటి కృషి చేయటాన్ని బట్టి వాళ్ళు అంత ఉన్నతమైనటువంటి శిఖరాలు అధిరోహించారు చూడండి. వాళ్ళు ఏమైనా సామాన్యుల, ఒక్కొక్కరు 10,000 పాటల కంటే ఎక్కువ పాటలు పాడారు. జానకి గారు, ఎస్ జానకి గారు తీసుకుంటే ఎక్కడో గుంటూరులో పుట్టి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారు చూసారా. 10,000 పాటలు పాడడం అంటే ఏమన్నా సామాన్యమా? ఇప్పుడు నా యూట్యూబ్ ఛానల్ తీసుకుంటే 3,700 వీడియోస్ రికార్డ్ చేసి అప్లోడ్ చేయడానికే నాకు ఇంచుమించు 4 సంవత్సరాలు పట్టింది. ఇంకా 4,000 వీడియోస్ కూడా లేవు, కేవలం 3,779 వీడియోస్. నేను చెప్తున్నాను కదా లెక్క, 3,778 వీడియోస్ చేయడానికి నాకు ఇంచుమించు 4 సంవత్సరాలు పట్టింది. 2019లో ప్రారంభించాను. 20, 21, 22, 23, 24, 25, 26 నాలుగేమిటి 7 సంవత్సరాలు పట్టింది. 7 సంవత్సరాల్లో 4,000 వీడియోస్ కూడా చేయలేకపోయాను. కేవలం 3,779 వీడియోస్ చేశాను. అట్లాంటిది అఫ్కోర్స్ సుదీర్ఘకాలం పట్టింది అనుకోండి. ఎస్ జానకి గారికి కానీ, పి సుశీలకి గారికి కానీ 10,000 పాటలు పాడడానికి 50 సంవత్సరాలు అంతకంటే ఎక్కువే పట్టింది. సమయం తీసుకున్న వాళ్ళు రికార్డు ఫామ్ చేశారు కదా, ఒక రికార్డు సృష్టించారు కదా. ఎంత క్రమశిక్షణ, ఎంత డ్యూటీ మైండెడ్నెస్. చాలా సాక్రిఫైస్ చేయాలి కదా, చాలా సాక్రిఫైస్ చేయాలి. అంటే మంచి ఎక్కడున్నా తీసుకోవాలి అని చెప్తా ఉన్నాను. సమరయుడు అని చెప్పి ఇప్పుడు యూదులు ఏం చేస్తారంటే ఆ సమరయులు అంటరాని వాళ్ళలాగా చూస్తారు. అయ్యో అంటరాని వాడే చండాలుడే అని చెప్పి హీనంగా చూడకూడదు. వాళ్ళు అంటరాని వాళ్ళైనా చండాలురైనా ఏమిటంటే మంచి ఉన్నప్పుడు ఎక్కడి నుంచి అయినా కూడా తీసుకోవాలని యేసుక్రీస్తు ప్రభువు చెప్తా ఉన్నారనమాట. సమరయుడు, ఆ సమరయుడిని గురించిన కథ యేసయ్య చెప్పలేదా? ఇప్పుడు యూదులు ఉన్నారంటే వాళ్ళందరినీ ముట్టుకోరు. వాళ్ళు జీవన విధానం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. వాళ్ళ ఇంటికి వెళ్తే చూడాలి, ఒక డస్ట్ ఉండదు, ఒక్క డస్ట్ పార్టికల్ కూడా ఉండదు. అంత శుభ్రంగా వాళ్ళ ఇల్లు పెట్టుకుంటారు. వాళ్ళ ఇల్లు, వాళ్ళ ఒళ్ళు, వాళ్ళ మనస్సు. ఇంకా సబ్బాత్ వచ్చిందంటే ఆ సినగాగును విడిచి వెళ్ళరు, చక్కగా సినగాగులో దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటారు. షాలోమ్ అలైకుం అని ప్రారంభిస్తారనమాట. ఫ్రైడే సండే షాలోమ్ అలైకుం అని ప్రారంభించి ఇంకా సాటర్డే సండౌన్ వరకు ఇంకా అదే పాట, పాడిందే పాట. అంతా చక్కగా శుద్ధిగా ఉంటారు యూదులు. వాళ్ళకి యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నారు ఏంటంటే, ఆయన యేసుక్రీస్తు ప్రభు యూదుడే కదా. అట్లాంటి గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ఏమని చెప్తున్నారంటే, సమరయుడు అని చెప్పి వాళ్ళని తృణీకరించకూడదు, అంటరాని వాళ్ళగా చూడకూడదు. వాళ్ళలో ఉన్నటువంటి ఆ మంచి నేర్చుకోవాలి, సహాయం చేసే గుణం. ఒక వ్యక్తి దొంగల చేత దోచుకొనబడి యెరూషలేము నుంచి యెరికోకు వెళ్తున్నాడు. యెరూషలేము నుంచి యెరికోకు ఎందుకు వెళ్ళాలి? ఔన్నత్యం నుంచి ఎందుకు పడిపోవాలి? యెరూషలేములో ఉన్న బాలేదా? యెరూషలేమే నీకు నచ్చకపోతే ఇంకేం నచ్చుతుంది? పంది బురద మెచ్చుతుంది, పన్నీరు మెచ్చుతుందా? అక్కడొచ్చింది సమస్య. అసలు ఆ దోచుకునే స్థితి వరకు ఎందుకు వెళ్ళాలి? ఎందుకు అవకాశం ఇవ్వాలి? పందుల్ని ఎక్కడ పెట్టాలో పందుల్ని అక్కడ పెట్టాలి, కుక్కల్ని ఎక్కడ పెట్టాలో కుక్కల్ని అక్కడ పెట్టాలి. పరిశుద్ధమైనవి ఏమన్నారు యేసుక్రీస్తు ప్రభు? కుక్కలకు పెట్టకుడి, మీ ముత్యములను పందుల ఎదుట వేయకుడి. ఎవరెక్కడ ఉండాలో అక్కడ ఉంటే అందరికీ క్షేమం కదా. పందుల ఎదుట ముత్యాలు పోయడం ఏంటి? పరిశుద్ధమైన కుక్కలకు పెట్టడం ఏంటి? పెట్టొద్దు. పెడితే వాళ్ళు ఏమైనా సన్మానిస్తారా? ఆ పందులు ఏమైనా సన్మానించి మెచ్చి మేకతోలు కప్పుతారా? ఆ పందికి ముత్యాలంటే ఏమైనా తెలుసా? ఆ కుక్కకి పరిశుద్ధమైందంటే ఏమైనా తెలుసా? అందుకని యూదులు చాలా నిష్ఠగా ఉంటారనమాట. పందులు ఎక్కడున్నాయి, కుక్కలు ఎక్కడున్నాయి చూసుకుని వాటికి దూరంగా ఉంటారు. తప్పేముంది? ఎక్కడున్నావు? యెరూషలేము నుంచి అసలు యెరికోకు ఎందుకు వెళ్ళాలి? వెళ్తా అన్నావు, ప్రయాణం చేస్తా అన్నావు. ఏ సమయం వేళ పడలేదా? ఎవరు లేనటువంటి టైంలో ఎందుకు వెళ్ళాలి? ప్రయాణానికి సిద్ధపాటు ఉండొద్దు, ప్రయాణం చేస్తా ఉన్నావు. వీసా సిద్ధపరచుకోవద్దు, టికెట్ సిద్ధపరచుకోవద్దు. టికెట్ లేకుండా, వీసా లేకుండా, డబ్బులు లేకుండా ఎట్లా ప్రయాణం చేస్తాం? దేవుని వాక్యం దిద్దుతుంది, దేవుని వాక్యం క్రమపరుస్తుంది. కుక్కలు పరలోకంలో ప్రవేశించవు. మాంత్రికులు తమ పొరుగు వారికి కీడు చేసి ఏమిటి
ఏమిట ఏమిటంటారు? చేతబడి, మాంత్రిక, తాంత్రిక, దెయ్యపు శక్తులను లేవా? లేకపోతే యేసయ్య ఎందుకు చెప్తారు మాంత్రికుల గురించి? ఇట్లాంటి నీచమైనటువంటి కార్యములు చేసే చండాలురు పరలోక రాజ్యానికి వెలుపలుంటారు. అదే వాక్యం చెప్తుంది. ఆ వివేకం ఉండాలి. ఆత్మల వివేచన ఉండాలి. ఏది కుక్క, ఏది పంది, ఏది మేక, ఏది ఎలుక తెలుసుకోవద్దు. చేతులు కాలేక ఆకలి పట్టుకుని ప్రయోజనం ఏముంది? దేవుని వాక్యం మనకి బోధిస్తూ ఉంటుందన్నమాట. ఎక్కడున్నాం? యెరూషలేము నచ్చలేదు దీనికి. నచ్చకపోతే ఏమైంది? యెరూషలేము నుంచి యెరికోకు వెళదామని బయలుదేరాడు. బయలుదేరితే పగలు బయలుదేరచ్చుగా, రాత్రి వెళ్ళాడు. దొంగలు పట్టుకున్నారు, దోచుకున్నారు, కొట్టారు, పాడేశారు. అటు ప్రక్కన ఒక ధర్మశాస్త్రోపదేశకుడు వెళ్ళాడు, ప్రధాన యాజకుడు వెళ్ళాడు, చూశారు, కొన ఊపిరితో ఉన్నాడు. చస్తే చావని, చచ్చే వాళ్ళతో నేను కూడా ఉంటే నేను చేస్తాను కదా అని చెప్పి వాళ్ళని విడిచిపెట్టేసి వెళ్ళిపోయినాడు. ధర్మశాస్త్రోపదేశకుడు, ప్రధాన యాజకుడు ఏం పట్టించుకోవాలి. అది వేషమో, మోసమో, తంత్రమో ఏముందో, అక్కడికి వెళ్తే నన్నేం చేస్తాడో అని అదొక భయం. ఈ కాలం అట్లా ఉంది, ఏం చేస్తాం? అయ్యో ఇల్లు లేనటువంటి వాడిగా ఉన్నాడా అని ఇంటికి తీసుకెళ్ళారు. ఎవరు? రావు బాల సరస్వతి గారు. అయ్యో చక్కగా పాట పాడుతున్నాడే, బాగా పాట పాడుతున్నాడే, ట్రైన్లో భిక్షం అడుక్కుంటా ఉన్నాడే అని చెప్పి ఇంటికి తీసుకెళ్లారు. ట్రైన్ నుంచి ఇంటికి తీసుకెళ్ళి ట్రైన్లో భిక్షం అడుక్కునేవాడిని, పాట బాగా పాడుతున్నాడు అని చెప్పి రావు బాల సరస్వతి గారు ఇంటికి తీసుకెళ్ళి డైనింగ్ టేబుల్ మీద కూర్చోబెట్టి భోజనం పెడితే ఆ ఇంట్లో ఉన్న మూటాములి సర్దుకుని వెళ్ళిపోయినాడు. చేతులు కాలేక ఆకలి పట్టుకుని ప్రయోజనం ఉంది. అమ్మ నీకు అంత ప్రేమ ఉంటే, అంత దయ ఉంటే అతనికి ఒక ఇల్లు చూడు, ఆ ఇల్లు, ఈ ఇంటి అది కట్టు, పెట్టు, మీరున్న ఇంట్లోకి తీసుకుని వెళ్ళి మీకున్న సమస్తం బండం ఎందుకని చేతులు కాలేక ఆకలి పట్టుకోవడం? పాట బాగా పాడాడు, అడుక్కుంటా ఉన్నాడు, భిక్షం ఎత్తుకుంటా ఉన్నాడు. భిక్షం వేయమ్మా. ఇంకా దయ ఉంటే, ఇంకా చేయగలిగితే ఒక రూమ్ అతని కొరకు వెతికి అతనికి ఆ రూమ్ రెంట్ కట్టి కావాల్సినటువంటి యోగక్షేమాలు చూడమ్మా. నువ్వున్న ఇంట్లోకి ఎందుకు తీసుకెళ్ళాలమ్మా రావు సరస్వతి బాలగారు? అట్లా ఉంటాయి. దయ చుట్టంబావు, దయ చుట్టంబావు, దయ చుట్టంబావు అన్నారు కదా అని చుట్టబెట్టి కాల్చుకున్నాడంట ఒకడు. చుట్టంకి చుట్టకి తేడా లేదు. చుట్టంబావు, చుట్టంబావు, చుట్టంబావు అని. చుట్ట వేరు, చుట్టం వేరు. ఎవరికి దయ, ఎవరికి ప్రేమ, ఎవరు ఎక్కడ ఉండాలి అన్నీ కూడా దేవుని వాక్యం మనకి బోధిస్తుంది అనమాట. ఎక్కడున్నాం? దొంగలు దోచుకున్నారు. అట్లా ఒక సమరయుడు, యూదుల చేత అంటరానివానిగా, చాలా హీనునిగా, నీచునిగా చూడబడుతున్నటువంటి వ్యక్తి, ఆ సమస్తం దోచుకొనబడినటువంటి, గాయపరచబడినటువంటి, కొన ఊపిరితో ఉన్నటువంటి, త్రోవ పక్కన పడవేయబడినటువంటి వ్యక్తిని చూసి జాలిపడి అతని దగ్గరికి వెళ్ళి, నాకు అపాయం కలిగితే కలిగిందిలే, మేలు చేస్తే కీడే కదా కలుగుతూ ఉంది, ఉపకారం చేస్తే ఏమైనా మేలు చేస్తున్నారా, మెచ్చి మేకత కప్పుతున్నారా, సన్మానం చేస్తున్నారా, మేలు పొందుకుని కీడే చేస్తూ ఉన్నారు కదా, పిచ్చి హాస్పిటల్కి వెళ్ళి బట్టలు పంచి పెడితే నన్ను పిచ్చోని అంటున్నారు కదా, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల కొరకు బ్యానర్ పట్టుకుని వాళ్ళకి సర్వీస్ చేస్తాను, నన్ను ఎయిడ్స్ పేషెంట్ అంటున్నారు కదా, అనుకోవాలా ఈ మంచి సమరయుడా అంటే అన్నారులే. వాళ్ళ హృదయం కుళ్ళిపోయింది, ఆ మనుషులు చెడిపోయారు, చెడిపోయిన వారిని బట్టి నేను చెడిపోతానా? నా దేవుని ప్రేమను నేను చూపిస్తానని చెప్పి వెళ్ళి ఆ త్రోవ పక్కన పడవేయబడినటువంటి ఆ వ్యక్తి యొక్క గాయాలు కట్టి ఒక పూటకూళ్ళ అనే ఇంటి దగ్గరికి తీసుకుని వెళ్ళి, ఇతన్ని పరామర్శించాయా, నేను ప్రాణంలో ఉన్నాను, ఈ 2 కాసులు ఇతని కొరకు నేను నీకు ఇస్తూ ఉన్నాను, ఇంకా ఏమన్నా ఎక్కువ ఖర్చు పెడితే నేను వచ్చినప్పుడు నీకు ఇస్తానయ్యా అని చెప్పి వెళ్ళి తన ప్రాణంలో వెళ్ళాడు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నారు, ధర్మశాస్త్రోపదేశకుడా, ప్రధాన యాజకుడా, ఈ సమరయుడా, ఎవరితనికి సమీప బంధువు, ఎవరితనికి పొరుగువాడు అని అడిగినప్పుడు ఆ మేలు చేసిన వాడే అంటా ఉన్నాడు కానీ యోధుడు సమరయుడు అనట్లా. ఎందుకంటే వీళ్ళకి ఆ నోటితో కూడా ఉచ్చరించరు ఆ మాట, వీళ్ళు అంత ఇష్టం వాళ్ళకి. అంటే మన బ్రాహ్మిన్స్ ఉన్నారు కదా ఇండియాలో, అట్లా అనమాట. నోటితో కూడా వాళ్ళని ఉచ్చరించరు అనమాట, నోరు ఎక్కడ అపవిత్రం అయిపోతుందో అని. వాళ్ళ అనుభవం వాళ్ళది, మనం ఏం చేస్తాం. సమరయుడు అని వాళ్ళ నోటితో కూడా ఉచ్చరించరు అనమాట, అంత నిషేధం. ఉపకారం చేసిన వాడే అన్నాడు. అయితే నువ్వు కూడా అట్లా చేయనాయినా అని చెప్పి యేసుక్రీస్తు ప్రభు పంపించేశారు. యేసుక్రీస్తు ప్రభు యూదుడు కాదా? సమరయుడు అనట్లా? ఏ కుష్ఠరోగులు ముట్టుకోవాలా? అందువల్ల మనం కూడా యేసుక్రీస్తు ప్రభు మార్గంలోనే వెళదాం. పిచ్చివాళ్ళన్నా పర్వాలేదు, వాళ్ళు పిచ్చివాళ్ళు అంటే మనం పిచ్చివాళ్ళం అయిపోతాం, వాళ్ళు ఎయిడ్స్ పేషెంట్ అంటే మనం ఎయిడ్స్ పేషెంట్ అయిపోతాం, క్యాన్సర్ పేషెంట్ అంటే క్యాన్సర్ పేషెంట్ అయిపోతామా? వాళ్ళ తీర్పు తీర్చారు, ఆ తీర్పుని బట్టి దేవుడు వాళ్ళ నెత్తి మీద నిప్పులు పోస్తాడు. ప్రభువే చెప్తున్నారు, నా సొంత మాటలే ఏమిటి.
ఇదిగో ప్రతివాని కొరకు నేను సిద్ధపరిచినటువంటి జీవితం నా యొద్దనున్నది. నీతిమంతుని ఇకను నీతిమంతునిగానే ఉండనేమో, పరిశుద్ధుని ఇకను పరిశుద్ధునిగానే ఉండనేమో, అపవిత్రుని ఇకను అపవిత్రునిగానే ఉండనేమో, అనీతిమంతుని ఇకను అనీతిమంతునిగానే ఉండనేమో, అపవిత్రుని ఇకను అపవిత్రునిగానే ఉండనేమో. ప్రతివాని కొరకు ఇచ్చుటకు నేను సిద్ధపరిచినటువంటి జీవితం నా యొద్దనున్నది. I have prepared the wages for all to give to them according to their deeds. Let the holy be holy still, let the unrighteous be unrighteous still, let the righteous be righteous still, let the filthy be filthy still. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించి వినువారికి సద్బుద్ధి దయచేయనుగాక. ఆమేన్.